మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ మండల అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడారు. మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబాపులే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. జ్యోతిబాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల కృషి ఫలితంగానే బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యను అభ్యసించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పిట్ల సత్తయ్య, కంకనాల నర్సింహులు, రాజు, రమేష్, నరేందర్ గౌడ్, రమేష్ గౌడ్, భానుచందర్, ప్రసాద్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ సందర్భంగా తొగుట మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య బీసీ నాయకులు, అలాగే మేధావులు, విద్యార్థులు అందరూ ఇక్కడికి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జ్యోతిరావు పూలే గారు అప్పట్లోనే ఆయన సత్యశోధక్ సమాజ్ అనే దాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం చాలా కష్టపడ్డారు. ఆ రోజు మహిళలకు విద్య అనేది లేకుండే, మహిళలకు కూడా విద్యను ఆయన ప్రారంభించి పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అట్లాగే బలహీన వర్గాల కోసం పెట్టుబడిదారులను, భూస్వాములను, అప్పటి ప్రజాపాలనను వ్యతిరేకంగా అప్పుడు దానికి పోరాటం చేసి ఇవాళ నిజంగా బీసీలకు, అట్టడుగు వర్గాలకు ఈ స్థానం ఉంది అంటే ఆయన కృషి వల్లనే. ఆయన కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇవాళ బుద్ధుడు కానీ, వీళ్ళందరి కృషి వల్లనే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళని మర్చిపోకూడదు. అందు గురించి వాళ్ళని అనుసరించినప్పుడే వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోయి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హక్కులను మనం రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మండలం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మహాత్మా జ్యోతిబాపులే వచ్చినాకనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేక హక్కులు వచ్చినాయి. మహాత్మా జ్యోతిబాపులే లేకముందుకు ఈ వర్గాలను, శూద్రులను మనుషులుగా కూడా చూడని వ్యవస్థ భారతదేశంలో మనవాద వ్యవస్థ ఉండేది. ఈ మనవాద వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలే, వారి సతీమణి మాతా సావిత్రిబాయి పూలే ఎంతో పోరాటం, కృషి చేయడం వల్లనే మన బడుగు బలహీన వర్గాలకు హక్కులు వచ్చినాయి, మహిళలకు విద్య వచ్చింది, శూద్రులకు చదువు వచ్చినది. వీరి కృషి ఫలితంగానే మనం రాజకీయాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు మనకు అనేక హక్కులు సాధించి పెట్టబడ్డాయి. వీరి తర్వాత వీళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి మార్గంలో నడిచాడు. నేడు కూడా మనం బహుజన వర్గాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలము మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే బాటలో నడుస్తూ రాజ్యాధికారం వచ్చేంత వరకు మనం కృషి చేయాలి. మన ఓట్లు మనవి, సీట్లు మనవి అనే సిద్ధాంతంతో మనం ముందుకు వెళ్తేనే ఈరోజు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాబోయే రోజుల్లో మనుగడ ఉంటుంది, మనకు గుర్తింపు ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహాత్మా పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా